వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్నది రాంపల్లి దగ్గరున్న హెచ్ఎండిఏ లేఅవుట్లో ఒక ఇల్లు అండి. ఇది 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్. దీంట్లో అన్ని అవైలబిలిటీలో ఉన్న కొన్ని ఇల్లులు అవైలబిలిటీలో ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని ఇల్లులు సోల్డ్ అవుట్ అండి. ద పీపుల్ ఆర్ లివింగ్ హియర్. సో 167 వెస్ట్ ఫేస్ చూస్తున్నామండి. ఇప్పుడు మనం G+1 167 వెస్ట్ ఫేస్, G+1 167 వెస్ట్ ఫేస్. మిమ్మల్ని నేను ఇంట్లోకి తీసుకెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత కాల్ చేయండి. ఎందుకంటే మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అసలు వాట్ ఈజ్ వాట్. ఆ తర్వాత నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఓకేనా అండి. మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తున్నానండి. దీంట్లో ఆల్రెడీ ఈ హుడా లేఅవుట్లో, ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఆల్మోస్ట్ మీకు వాటర్ ట్యాంకు, సో వాటర్ రిలేటెడ్ ఇండివిజువల్ బోరు, ఆ తర్వాత మీకు 3 ఫేస్ పవరు, ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక మంచి వెంచర్ అండి. ఈ వెంచర్లో ఇది మీరు కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. కార్ పార్కింగ్ ఏరియా, పెద్ద వెహికల్స్ వచ్చేసి ఒక 2 బైక్స్ పెట్టుకునేంత వీలుగా కార్ పార్కింగ్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. 95% కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయండి. మనం తీసుకున్న తర్వాత ఫినిషింగ్స్ అవి చేసి ఇచ్చేస్తారు మనకి. ఓకేనా. పైకి వెళ్ళడానికి గ్రనైట్ వేశారు స్టెప్స్కి. అండ్ వెస్ట్ ఫేస్ కాబట్టి మీకు 2 ఏరియాస్లో వాష్ ఏరియా వస్తుందండి. ఫ్రంట్ ఏరియా అండ్ బ్యాక్ ఏరియా. ఇది ఫ్రంట్ ఏరియా, బ్యాక్ ఏరియాలో కూడా వాష్ ఏరియా వస్తుంది. మీకు ఏంటంటే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వెస్ట్ ఫేస్లో బ్యాక్ సైడ్ కిచెన్ వస్తుంది. సో లుకింగ్ వైజ్ ద హౌస్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్గా. చూడండి, టైల్స్ వచ్చాయి మొత్తం. 167 కాబట్టి చాలా పెద్దగా వస్తుందండి హౌస్. సో వెస్ట్ ఫేస్ కంప్లీట్ టేక్ వుడ్ అండి. ఇది కంప్లీట్ ఒరిజినల్ టేక్ వుడ్. మార్బుల్ అండి, కింద మార్బుల్ వేశారు. పైన ఫాల్ సీలింగ్ కలర్స్ అవి మనం చూస్ చేసుకోవచ్చండి. సింగిల్ కోటింగ్ ఆఫ్ కలరింగ్ అయిందండి. మనం వచ్చే టైంకి డబుల్ కోటింగ్ ఆఫ్ కలరింగ్ చేస్తారు. ఓకే. ఇది టీవీ ఏరియా అండి. ఫ్రంట్ ఏరియా టీవీ ఏరియా. ఓకే. టీవీ ఏరియా ఇటువైపు కూడా పెట్టుకోవచ్చండి, మన ఇష్టం, డిపెండ్స్ అది. ఓకే. సో డివైడేషన్ ఆఫ్ ఆర్చ్. ఓకే. అండ్ దిస్ ఈస్ డైనింగ్ ఏరియా. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి, అందుకని టైల్స్ వచ్చాయి. అండ్ ఈశాన్య మూల మీకు పూజా రూమ్ వచ్చింది. అక్యురేట్గా ఈశాన్య మూల పూజా రూమ్ వచ్చింది. పూజా రూమ్కి బ్యాక్ సైడ్ షెల్ఫ్స్ వచ్చాయండి. కబోర్డ్స్ లాగా షెల్ఫ్స్ వచ్చాయి. నార్త్లో ఇక్కడ డోర్ వచ్చిందండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు డివైడేషన్ ఆర్చ్ లాగా ఇచ్చారు. ఒక చిన్నది ఇంటర్నల్. దీని లోపల కిచెన్ వచ్చిందండి. కిచెన్ చూడండి, మొత్తం మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా షెల్ఫ్స్ సజ్జలు అన్నీ ఇచ్చారండి. మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా. కింద కూడా మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా షెల్ఫ్స్ ఇచ్చారు. ఓకే. సో నేను మొదట్లో చెప్పాను కదా, ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా వస్తుంది అండ్ బ్యాక్ ఏరియా వాష్ ఏరియా వస్తుంది. ఇది బ్యాక్ ఏరియా వాష్ ఏరియా. ఓకేనండి. ఇది బ్యాక్ ఏరియా వాష్ ఏరియా. ఈశాన్యముల బోర్ వస్తుందండి. ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వస్తుంది. సో చూడండి, ఈశాన్యముల బోర్ వచ్చింది ఇక్కడ. అండ్ వాటర్ సంప్ వచ్చింది చూడండి ఇక్కడ. సో ఇది నార్త్ ఏరియా అండి. నార్త్ వెస్ట్ ఏరియా, లాస్ట్ ఎండింగ్ ఏరియా. సో నార్త్లోంచి మళ్ళీ లోపలికి వెళ్తున్నాను నేను. ఇక్కడ ఒక వాష్ బేసిన్ వచ్చేటట్టుగా, ఏం లేదు వాష్ బేసిన్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు వాష్రూమ్, కామన్ వాష్రూమ్ ఇక్కడ వస్తుందండి. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయండి. బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం
బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి, ఫాల్ సీలింగ్ వస్తుంది, ఇన్వర్టర్ వైరింగ్ వస్తుందండి. ఇదంతా కామన్గా బిల్డర్ ఇస్తారండి. ఫాల్ సీలింగ్ డిజైన్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనం చూసేది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి. 167 కాబట్టి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విశాలంగా వస్తుందండి. షెల్ఫ్స్ అండ్ లో రూఫ్. వెస్ట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే లో రూఫ్ చాలా పెద్దగా వస్తుంది, చాలా పెద్ద అయిన లో రూఫ్. ఓకే, ఇదంతా లో రూఫేనండి. ఈ కిందంతా ఆ పైన అంతా లో రూఫే వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్, షెల్ఫ్స్, బీరువా స్పేస్ సపరేట్గా వచ్చిందండి. షెల్ఫ్స్ వచ్చాయి. అటాచ్డ్ వాష్రూమ్, వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ మళ్ళీ లో రూఫ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోంచి మాస్టర్ బెడ్రూమ్లోకి అటాచ్ అయ్యాడు. లో రూఫ్లో ఉన్న చిన్న అడ్వాంటేజ్ అది. సో ఇక్కడి నుంచి మిమ్మల్ని నేను పైకి తీసుకెళ్తాను, ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను. దిస్ ఈజ్ ద పార్కింగ్ ఏరియా. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, పార్కింగ్ ఏరియా. సో పార్కింగ్ ఏరియా చూడండి, మీకు ఆల్మోస్ట్ సిడాన్ వెహికల్, ఒకటి పెద్ద వెహికల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక 2 బైక్స్ సింపుల్గా పెట్టుకునేంత స్పేషియస్గా మీకు పార్కింగ్ ఏరియా వచ్చింది. ఫ్రంట్ బాల్కనీ ఏరియా వచ్చిందండి. ఇక్కడ ఫ్రంట్ బాల్కనీ ఏరియా వచ్చింది. ఓకే, ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ చుట్టూతో వాల్ వస్తుందండి. ఆల్మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీ, కంప్లీట్గా టైప్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ ఇది. సో పైన కూడా వర్షం పడకుండా, పైనుంచి వర్షం పడకుండా మళ్ళీ స్లాబ్ వేస్తారు స్టెప్స్ మీద. సో ఫుల్ సెక్యూర్ ఏరియా. అండ్ వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ 100% టేక్వుడ్ దర్వాజా. ఫ్రంట్లో ఒక సిట్టింగ్ ఏరియా వస్తుందండి. హాల్ చాలా పెద్దగా వస్తుంది కదా. సో ఆ ఏరియాలో బిల్డర్ డివైడేషన్ ఆఫ్ ద సిట్టింగ్ ఏరియా, బయట వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోడానికి ఒక సిట్టింగ్ ఏరియా కింద డివైడ్ చేశారు. కింద కంప్లీట్గా టెనెంట్స్కి ఇచ్చిన, పైన మనం వీలుండేటట్టుగా ఇక్కడ సోఫా వస్తుందండి. ఫ్రంట్లో సోఫా వచ్చి ఈ ఏరియా సోఫా వస్తుంది. ఇక్కడ టీవీ ఏరియా వస్తుంది. డివైడేషన్ ఇచ్చారు, ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది. డైనింగ్, వాష్ బేసిన్ వచ్చేటట్టుగా వీలుగా, ఈశాన్యముల పూజా రూము, అండ్ ఇక్కడ మళ్ళీ కిచెన్ వచ్చేటట్టుగా ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్. బ్యాక్ సైడ్ మళ్ళీ మీకు కామన్గా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వస్తుందండి. బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వస్తుంది. ఓకేనా. చుట్టూతో తిరగడానికి ఆల్మోస్ట్ 3 ఫీట్ వదిలేశారండి. చుట్టూతో 3 ఫీట్ వదిలేశారు. సో ఇక్కడి నుంచి సేమ్ ప్యాటర్న్ ఆల్మోస్ట్. మళ్ళీ వాష్రూమ్ వచ్చింది, ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, వాల్ సీలింగ్ డిజైన్ సూపర్బ్. అండ్ షెల్ఫ్స్ వచ్చాయి. లో రూఫ్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ బెడ్రూమ్ పైన కింద కంటే విశాలంగా వచ్చింది. బీరువా స్పేస్ వచ్చింది. సూపర్ వెంటిలేషన్, కిటికీ తలుపులు మూసిన వెంటిలేషన్, బ్రహ్మాండమైన వెంటిలేషన్ ఉంది. వర్క్ స్పేస్, ల్యాప్టాప్స్ అవి పెట్టుకొని ఇక్కడ వర్క్ స్పేస్ చేసుకోవచ్చు. 6x6 కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా మీకు చాలా స్పేస్ వస్తుందండి. ఓకే, సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. ఓకేనా. సో లో రూఫ్, అటక. ఓకేనా అండి. సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్.
మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 9505489842 నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నా వీడియోస్ చూసి కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉంటాయండి. నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.